జాబ్ కి బిజినెస్ కి తేడా తెలవకుండా జనాలు చాలా మంది రిజెక్ట్ చేస్తున్నారు సార్. వీళ్ళందరికీ కూడా మనము తెలియజేయాల్సిన పరిస్థితి ఉంది. సో ఇది నా పేరు వచ్చేసి రమ్య రవికాంత్. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తున్నాను. బిఫోర్ వెస్టేజ్ లైఫ్ చాలా బాగానే ఉంది, ఎందుకంటే గవర్నమెంట్ జాబు పైగా గెస్ట్ అయిన జాబు బాగానే ఉంటది. కానీ లైఫ్ లో జాబ్ కంటే ముందు ఇంకొంచెం చాలా హ్యాపీ లేదు, ఎందుకంటే పేదరికంతో మనందరికి తెలుసు. సో నాది ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం చాగుళ్ళు గ్రామం. సో అక్కడ నేను చదువుకున్న తర్వాత హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ లో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలన్న ఆలోచన 2009 ఆ ప్రాంతంలో ఆర్థిక మాధ్యమం వచ్చి జాబ్స్ పోతున్నాయన్న ఆలోచనతోటి, సో జాబ్ పోతే ఎలాగా ఫ్యూచర్ లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయేమన్న ఆలోచనతోటి, ఎప్పుడు కూడా ఆర్థికంగా బాగుండాలనే ఆలోచనతోటి ఎంఎస్సి చేస్తే టీచర్ గా వెళ్ళొచ్చు, సో లెక్చరర్ గా వెళ్ళొచ్చు అనే ఆలోచనతో ఉస్మానియా యూనివర్సిటీలో క్యాంపస్ కి ఎంట్రన్స్ రావడం జరిగింది. క్యాంపస్ లో సీట్ వచ్చింది. తర్వాత ఒక 2 years అక్కడ ఆ వాతావరణంలో గవర్నమెంట్ జాబ్ అనే ఒకటి అంటుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రైవేట్ జాబ్ కి గవర్నమెంట్ జాబ్ తేడా ఏంటంటే, ప్రైవేట్ జాబ్ లో ఎప్పుడు కూడా పోరాటం చేస్తూ ఉండాలి. ఎస్ఆర్నో. సో గవర్నమెంట్ జాబ్ కోసం ఏంటంటే జాబ్ కోసమే పోరాటం చేయాలి. జాబ్ వచ్చిన తర్వాత లైఫ్ అంతా బాగానే ఉంటుంది. సో అలా గవర్నమెంట్ జాబ్ వస్తే లైఫ్ మారుతుంది అనే ఆలోచనతో ప్రిపేర్ అయ్యాను. 2013లో జాబ్ వచ్చింది. సో ప్రకాశం జిల్లాలో కడిగిరిలో ఫస్ట్ పోస్టింగ్. అంతా బాగానే ఉంది, కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఖర్చులు పెరుగుతా ఉన్నాయి, జీతం సరిపోవట్లేదు. సో ఖర్చులు పెరిగితే ఆదాయాలు పెరుగుతాయా? ఖర్చులే పెరుగుతున్నాయి, ఆదాయాలు పెరగట్లేదు. ఈ ఆదాయాలు పెంచుకోవాలనే ఆలోచనతో ఉన్నప్పుడు ఇంకేదన్నా చేయాలి అనుకున్నప్పుడు మళ్ళీ నాకు ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తే బాగుంటుందని మళ్ళీ ఎంట్రన్స్ రాయడం జరిగింది. సరే రాలేదు, ఎందుకంటే నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు, ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సో జాబ్స్ అవకాశం లేదు. ఏదైనా బిజినెస్ చేద్దాం, డబ్బు సంపాదిద్దాం అనే ఆలోచనతో ఉన్నప్పుడు ఇలాంటి ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో డబ్బు కట్టడం జరిగింది. సో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే నెగిటివ్ థాట్ లో ఉన్న నాకు 2024 మార్చ్ కంటే ముందు ఒక ఫ్రెండ్ ద్వారా, నా ఫ్రెండ్ అందిస్తారు దీప్తి మేడం ద్వారా నా వైఫ్ కి ఈ అవకాశం వచ్చింది. జనరల్ గా నేనైతే నమ్మేవాడిని కాదు, కానీ సో మా మేడము నమ్మి ఒక మీటింగ్ వెళ్ళడం ద్వారా, ఆ మీటింగ్ లో నా క్లాస్మేట్స్ ఉండటం, ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో సీను సార్, పాండు సార్ నా క్లాస్మేట్స్ అవటం, వాళ్ళు 5 లక్షల పైగా ఇన్కమ్ తీసుకోవడం నేను గమనించాను. ఒక 13 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నా, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా కూడా 60,000 జీతమే వస్తుంది. కానీ ఒక 4-5 సంవత్సరాల ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఎందుకు వస్తుంది అనే క్లారిటీ తీసుకోవడం కోసం ఇంకొన్ని మీటింగ్లకు వెళ్తే నిజంగా గురువు గారి మాటలు బాగా కరెక్ట్ అయింది. ఎందుకంటే పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, పేదవాడిగా మరణించడం నీ తప్ప. నిజంగా ఆ వరల్డ్ లో ఎంత ఉందంటే, పోరాటం నేను చేయాలి, నా తల్లిదండ్రులు నా తాతలు చేయలేకపోయారు, నేనన్నా పోరాటం చేయాలి, నా లైఫ్ కంటే మంచి లైఫ్ నా పిల్లలకి ఇవ్వాలనే ఆలోచనతో గురువు గారి మాటలు విని నిలబడ్డాం సార్. సో స్టార్టింగ్ లో సార్ చెప్పినట్టుగా టీమ్ ఈజీగా రాదు, ఎందుకంటే మనకు నేర్చుకోకుండా, మనం చెప్పడం తెలియకుండా ఒక మీటింగ్కి వెళ్ళేసి నాకు అంతా తెలుసు అనుకొని మనం జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు జనాలందరూ కూడా రిజెక్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే, ఒకటి వాళ్ళకి తెలియకపోవటం, రెండోది మనకు చెప్పడం రాకపోవటం. సో మనం ఫస్ట్ నేర్చుకోవాలని చెప్పేసి ఒక 20, 30, 40 మీటింగ్లు బాగా అటెండ్ చేసిన తర్వాత అప్పుడు కొంచెం జనాలు వినటం స్టార్ట్ చేశారు. విన్నా వినకపోయినా నిజంగా నిలబడితే గెలుస్తాం, గెలిచాక అందరూ వస్తారని ఒక చిన్న లైన్ పట్టుకొని ముందుకెళ్తా ఉంటే ఫస్ట్ ఇన్కమ్ 311 రూపాయలు అలా ఇన్కమ్ స్టార్ట్ అయింది. ఒక 18 నెలలు పార్ట్ టైం గా చేసినప్పుడు 89,000 ఇన్కమ్ వచ్చినప్పుడు నేను మా మేడం ఆలోచించాం, 13 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాను కూడా 60,000 జీతమే ఉంది. ఫ్యూచర్ లో 1,00,000 రూపాయలు తీసుకోవాలంటే ఇంకొక 5 నుంచి 6 సంవత్సరాలు పడుతుంది జాబ్ లో. గవర్నమెంట్ జాబ్ లో 1,00,000 రూపాయలు ఇన్కమ్ రావాలంటే 20 సంవత్సరాలు ఉద్యోగం చేయాలి, సర్వీస్ చేయాలి. గతంలో పెన్షన్ ఉండేది, ఇప్పుడు పెన్షన్ కూడా లేదు. మరి పెన్షన్ లేనప్పుడు ఈ ఖర్చులు అన్ని తగ్గించుకొని మనం ఎంత మిగిలించి ఫ్యూచర్ ఎలా ఉంటుందని ఒకసారి ఆలోచించి, సో డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఈ బిజినెస్ లో నిలబడ్డాం. అందుకన్నా ముందు మా మేడానికి హెల్త్ ఇష్యూ తగ్గింది. ఒక 8 సంవత్సరాల నుంచి ఆర్థరైటిస్ ఉండేది. ఆ ఆర్థరైటిస్ కి బయట ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నా కూడా తగ్గలేదు, కానీ ఇక్కడ ఫుడ్ సప్లిమెంట్స్ వాడుకోవడం వల్ల తగ్గిన తర్వాత ఇంకొంచెం ధైర్యం వచ్చింది. అలా 89,000 వచ్చినప్పుడు లీవ్ పెట్టడం జరిగింది. సో లీవ్ పెట్టి సీరియస్ గా పనిచేస్తే 2 నెలలకే 1,26,000 ఇన్కమ్ వచ్చింది. సో నిజంగా 2 సంవత్సరాల్లో ఎస్ఐలో 1,00,000 వస్తుంది. ఇక్కడ చెప్తా ఉంటారు మన సీనియర్స్. సో 2 years నిలబడండి, 1 year 1 lakh, 1 year 1 lakh, అవునా కదా?
సో పార్ట్ టైం గా చేస్తే 2 years పడుతుంది, ఫుల్ టైం చేస్తే 1 year పడుతుంది పక్క. సో అట్లా 2 years కి 1,26,000 వచ్చిన తర్వాత ఈ జనవరి నుంచి ఇప్పటికే ఒక 10 లక్షల పై ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. జాబ్ లో సంవత్సర జీతం 7.5 లక్ష, ఎందుకంటే సంవత్సరానికి నెలకి 60,000 జీతం, సంవత్సరానికి 7.5 లక్ష. కానీ ఈ రోజు వెస్టేజ్ లో జస్ట్ ఒక 6 months లోనే 10 లక్షలపై ఇన్కమ్ తీసుకున్నామంటే పవర్ ఆఫ్ వెస్టేజ్, పవర్ ఆఫ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్. ఎందుకంటే చాలా అసోసియేషన్స్ లో టీంలు ఉన్నాయి, ఇంత విలువలతో కూడిన టీములు బయట లేవు సార్. ఇందాక నిన్న సుబ్బయ్య సార్ మాట చెప్తా ఉన్నాడు, భారతదేశంలోనే నెంబర్ 1 టీం ఎవరంటే ఎంఎస్ఆర్ అసోసియేషన్. ఆ ఒక్క గురువు గారి మాటలతోనే నిలబడ్డాను సార్. ఈరోజు నాకు జాబ్ చిన్నగా కనపడతా ఉంది, ఎందుకంటే 30 ఏళ్ళ తర్వాత రిటైర్ అయిన తర్వాత 1 కోటి 2 కోట్లు సంపాదించుకుంటాం, ఏది నిజాయితీగా ఉంటే. మరి ఎంత మందికి అవకాశాలు ఇవ్వచ్చు. ఒక గురువు గారు నిలబడితే ఈరోజు ఏపీ తెలంగాణలో నిజంగా ఒక 10,000, 20,000, 50,000 మంది కూడా ఈరోజు మీటింగ్ రావడానికి సిద్ధం. ఎసార్లో సో అలాగే మనం కూడా నిలబడి 10 మందికి సహాయం చేయాలి అనే ఆలోచనతో నిలబడ్డాను సార్. డిసెంబర్ కల్లా ఒక 3 లక్షల ఇన్కమ్ తీసుకోవాలని చెప్పేసి, 2030 కల్లా బిఎన్సీఎం అవ్వాలి, దానికోసం ఎంత కష్టమైన పడాలని చెప్పేసి నేను మా మేడం డిసైడ్ అయి పనిచేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు.